హాయ్ నమస్కారం అండి. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను ఈ మధ్య నైట్ డ్యూటీ చేస్తున్నానండి. ఎక్కడ చూసినా బైక్ మీద పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళ చేతిలో ఒక కర్ర కూడా ఉండలేదు. ఒక కర్ర వాళ్ళకు రక్షణ ఇస్తుందండి. కర్ర పోలీస్ జీపులు కూడా చూస్తున్నానండి. అందులో కూడా ఒక ఏఎస్ఐ, ఒక డ్రైవర్, పోలీస్ అధికారి ఉంటున్నారు. దయచేసి పోలీసులు రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా రక్షణ కవచం లాంటి వాళ్ళు. అంటే దేవుడు మనకు కనిపిస్తే మనము బూడిదవుతామని ఈ పోలీస్ వ్యవస్థని పుట్టించాడు. నేరాలు ఘోరాలు చేసి శిక్షించే జడ్జీలని, లాయర్లని సృష్టించాడు. జైలు అనే దాన్ని సృష్టించాడు. దేవుడే సృష్టించాడు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు పోలీసు వ్యవస్థకు వాళ్ళ రక్షణకు ఒక చిన్న తుపాకులు ఇవ్వండి. వాళ్ళు కాల్చరు. వాళ్ళ రక్షణ కోసం అంతే తప్ప కానీ వాళ్ళకు తుపాకులు ఇవ్వండి. చిన్న తుపాకులు ఇవ్వండి. వాళ్ళు కాలువరు, కానీ వాళ్ళ మీద ఇప్పుడు ఇంటికో రౌడీ తయారయ్యారండి. 2010లో గల్లీకో లీడర్ ఉండే. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక గల్లీకి ఒక లీడర్ ఉండే. దాదాలు ఒక గల్లీకి దాదాలుండే. ఒక గల్లీకో దాదా. నిజామాబాద్లో 10 గల్లీలు ఉంటే 10 మందే ఉండే. ఇప్పుడు ఇంటికో రౌడీ అయిందండి. ప్రతి ఇంటికి ఒక రౌడీ, ఇంటింటికి రౌడీ ఉన్నారు. పోలీసులు రాత్రి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, భార్య పిల్లలు అందరు వదులుకొని డ్యూటీ చేస్తున్నారు. రాత్రులు పగళ్ళు తేడా లేకుండా కుటుంబం మీద. వాళ్ళకు కూడా వాళ్ళు మనుషులండి. వాళ్ళు కూడా మా లెక్క మనుషులే. దయచేసి వాళ్ళకు రక్షణ కవచం లాంటి ఒక చిన్న ఆయుధం ఇవ్వండి. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చలాకీగా చేస్తారు. సందులో తిరుగుతారు. మన రాష్ట్రాన్ని గురించి విదేశాలలో గొప్పగా చెప్పుకుంటున్నారు. మన పోలీసుల గురించి ప్రపంచ దేశాలు. మన మోడీ గారిది ఒక యూట్యూబ్లో విన్నాను. మన తెలంగాణ పోలీసు గురించి చాలా గౌరవంగా చెప్పారు. అందుకేనండి, ఆ గౌరవం అలానే ఉండాలి. మిగతా దేశాలు కూడా మన ఇండియన్ పోలీస్ నాకు చాలా గౌరవం అండి. పోలీసులు అంటే అందుకే వాళ్ళకు రక్షణ కవచం ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఇస్తారు. జిల్లా కలెక్టర్ గారు, మీరు చాలా మంచివారు. కమిషనర్ గారు, మీరు కూడా చాలా మంచివారు. ఇవ్వాలి. వాళ్ళు డ్యూటీ దిగిపోగానే తీసుకొని సంతకాలు తీసుకోవాలి. దయచేసి ఇవ్వాలండి. రిక్వెస్ట్ చేస్తున్నానండి. మాతృదేవో భవ.